ఎజ్రా 4వ అధ్యాయము. అంతట యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అస్సూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులర్పించు వారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యేసువయు ఇశ్రాయేలుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేసు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరేసు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేసు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. మరియు అహష్వేరోసు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. అర్తహషస్త యొక్క దినములలో బిస్లామును, మిత్రిదాతును, టాబేయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్త యొద్దకు పంపిరి. అంతటా మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు వారి పక్షముగానున్న తక్కిన వారైన దీనాయీయులను, అపర్సత్కాయులను, టర్పెలాయేలును, అపార్షాయులను, ఆర్కెవాయులను, బబులోను వారును, షూషన్కాయులను, దేహావీయులను, ఏలామీయులను, ఘనుడును శ్రేష్ఠుడునైన అస్నప్పరు నది యువతలకు రప్పించి సోమ్రోను పట్టణములందును నది అవతలున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను, నది యువతలున్న తక్కిన వారును ఉత్తరం ఒకటి వ్రాసిరి. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యువతలున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనిదేమనగా, తమ సన్నిధి నుండి మా యుద్ధకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారంలో నిలవబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యకయుందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన యెడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదురనియు, అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజువైన తమకు మేము రూఢీపరచున్నదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షిమ్షయికిని, షోమ్రోలో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికిని, నది అవతల నుండి తక్కిన వారికిని మీకు క్షేమ సంప్రాప్తి యగునుగాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము. అందువిషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుబడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వం చేసిరి. వారు నది అవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను.
కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చెను. రాజైన హర్తశస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహూమునకును సింసైకిని వీరి పక్షముగానున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేసు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. ఎజ్రా 5వ అధ్యాయము. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును యోజాదాకు కుమారుడైన యేషూవయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచూ వచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన తత్తెనయును శతర్బోజనయియును వారి పక్షమునున్న వారును యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకు ఈ ప్రాకారం నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చారని అడుగగా, ఈ కట్టడమును చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేసు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. నది యువతల అధికారి అయిన తత్తెనయును శతర్బోజ్నయీయును నది యువతల నుండి వారి పక్షముగానున్న అపెర్సకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక. రాజువైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశంలోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్లచేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచూ వారి చేతిలో వృద్ధి ఎగుచున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయుటకే వారి పేర్లను అడగగా వారు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చిరి. మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందులి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకుని పోయెను. అయితే బబులోను రాజైన కోరేసు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేసు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. మరియు నెబుకద్నెజరు యెరూషలేముందున్న దేవాలయంలో నుండి తీసి బబులోను పట్టణమంద గుడిలోనికి కొరిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేసు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అనునతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకుని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో నుండి దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేసు నిర్ణయం చేసినో లేదో అది తెలుసుకుని రాజువైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము. ఎజ్రా 6వ అధ్యాయము. అప్పుడు రాజైన దర్యావేసు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానాయను పురంలో ఒక గ్రంథం దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరేసు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను.
దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను ఉండవలెను. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను, 1 వరుస క్రొత్త మ్రానుల చేతను కట్టింపబడవలెను. దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసుకుని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. కావున రాజైన దర్యావేసు ఇలాగు సెలవిచ్చెను: నది అవతల అధికారి అయిన తత్తెనై అను నీవును, శతర్బోజ్నయి అను నీవును, నది అవతల మీతో కూడనున్న అపెర్షక్కాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. మరియు దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయం గూర్చి మేము నిర్ణయించినదేమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడువు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని ఇవ్వలెను. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడిలే గాని, గొర్రె పొట్టేళ్లే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షారసమే గాని, నూనెయే గాని యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించున్నట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతిదినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంట రాసి చేయబడును. ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చేయి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేసు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని, మరియు అది అతి వేగముగా జరగవలనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. అప్పుడు నదీయుతల అధికారి అయిన తత్తెనయ్యును శతర్బోజ్నయియును వారి పక్షముననున్నవారును రాజైన దర్యావేసు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేసు, దర్యావేసు, అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేసు ఏలుబడియందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రె పిల్లలను ఇశ్రాయేలీయులకందరికిని పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిగించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీలను నిర్ణయించిరి. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. యాజకులను, లేవీయులను తమను తాము పవిత్రపరచుకుని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును, తమ బంధువులైన యాజకుల కొరకును, తమ కొరకును పస్కా పశువును వధించిరి. కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్ని జనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకుని వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ఎలయనగా
ఇశ్రాయేలుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అశ్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.